సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. అట్టడుగు వారి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్న ప్రభుత్వం విప్ బిల్ ఐలయ్య. బీఆర్ఎస్ అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మోదీని గద్దెదించడమే ఇండియా కూటమి లక్ష్యమన్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుల్లగడ్డి రంగారెడ్డి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం. సావిత్రిబాయి పూలే నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడిన ఐద్వా జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి. సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న వసంత సత్యనారాయణ పిల్లెళ్ల తల్లమల్ల హత్య. హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ సింధు ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి జయంతి వేడుకలు. చెన్నారం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం. సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు. పఠనోత్సవం కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విద్యాశాఖ. రానున్న భవిష్యత్తు అంతా విద్యుత్తో నడిచే వాహనాలదే అన్న ఎస్ఎస్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ పి సంగీత. గృహ నిర్మాణ పర్సనల్ లోన్లు వ్యాపార రుణాల కోసం ప్రముఖ బ్యాంకుల నుండి రుణాలు పొందాలన్న ఆ సంస్థ మేనేజర్ కె శ్రీనివాస్. మహిళల హక్కుల కోసం పోరాడిన వీరవనిత సావిత్రిబాయి పూలే అని కొనియాడిన పంతంగి వీరస్వామి గౌడ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 12వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పాల్గొని అభయహస్తం గ్యారంటీ దరఖాస్తులను ప్రజల వద్ద నుండి సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 12వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి ఐలయ్య పాల్గొని అభయహస్త గ్యారంటీ దరఖాస్తులను ప్రజల వద్ద నుండి సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి యాదగిరిగుట్ట పట్టణ అభివృద్ధి చేస్తామని తెలిపారు. అట్టడుగు వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్ సుధా, హేమేందర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు బబ్బూరి, మౌనిక, శ్రీధర్, రాజు, అధికారులు, స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా అన్ని గ్రామాలలోకి వెళ్ళి అన్నగారు రోజు కూడా ప్రజలను కలిసి ఈ ప్రజాపాలన తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ ప్రజాపాలనలో మీకు అన్ని కూడా ప్రభుత్వమే మన దగ్గరకు వస్తుంది. మీకు ఏది కావాలన్నా రేషన్ కార్డా, పెన్షనా, ఇళ్ళ 200 ఇంట్ల కరెంటా అన్ని వాడుకొని ఫామ్ ఫిల్అప్ చేసి ఇది ఒక రసీదు ఇస్తారు. రసీదు తీసుకోరి. మీకు ఎట్లా అనిపిస్తుంది పాలన? అందుకే దీన్ని సద్వినియోగం చేసుకొని ఎవరికి రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా 200 యూనిట్లు మీ గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకాలు కూడా మన ప్రభుత్వం మీకోసం అందిస్తుంది. ఉద్దేశంతో మీరు ఏ ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వస్తే మాకు అభివృద్ధి అయితే మీరు గెలిపించినటువంటి గెలుపు మీలో భాగంగా మీ గ్రామంలో, మీ వార్డులో వచ్చి గ్రామ సభ ద్వారా మనకు ఏదైతే కావాల్సినటువంటి ఈ 6 గ్యారంటీలలో మన ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేయడం జరిగింది. ఒకటి మా అక్క చెల్లెల కోసం, మా తల్లుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం. రెండవది పేదోడి కూడా కార్పొరేట్ స్థాయిలో అంటే పెద్ద హాస్పిటల్లో కూడా 5 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యం అందే విధంగా
గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జబ్బులకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్న ఉద్దేశంతో 5 నుంచి 10 లక్షలు ఇచ్చి ఆరోగ్యశ్రీ కార్డు పెట్టినాం. మిగిలిన 5 పథకాలను కూడా ఈ 90 రోజుల్లో ఇంప్లిమెంట్ చేయడం కోసం మహాలక్ష్మి, గృహలక్ష్మి, చేయూత, రైతు భరోసా ఈ స్కీమ్లన్నీ కూడా గతంలో ఏదన్నా ఒక పని కావాలంటే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ పోయింది. అలా కాకుండా ఇలా ఆర్టీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్, ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్, మీ కమిషనరే మీ వాడకొచ్చి ఒకే దరఖాస్తు మీద ఈ స్కీమ్లన్నీ కూడా దరఖాస్తు చేసుకునే విధంగా, ఆ దరఖాస్తు కూడా ప్రభుత్వం మీ ఇంటికి పంపే విధంగా ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం గత 9.5 సంవత్సరాలుగా ఏ పేదోడికి ప్రభుత్వం నుంచి లబ్ధి జరగలే. కనీసం రేషన్ కార్డు లేకుండా ఈ తెలంగాణలో మనం జీవించినాం. పెన్షన్ లేక 4 ఏళ్ళ నుంచి కొత్త పెన్షన్ లేదు. ఇక డబుల్ బెడ్రూమ్ అన్నారు, మరి యారుటపట్నంలో కనీసం ఒక బెడ్రూమ్ కూడా రాలేదు. మరి ఇన్ని పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ 90 రోజులనే అమలు చేయడం కోసం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ ప్రజాపాలన కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ యారుటపట్నంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి లబ్ధి జరగాలనే ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో పెట్టిన ఈ ప్రజాపాలన అందరం సద్వినియోగం చేసుకొని ఎవరికి ఏ రకంగా లబ్ధి అవుతారో ఆ లబ్ధి ద్వారా నింపుకొని, ఎవరైనా చదువురాని వాళ్ళకు కూడా హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేసినాం. దానితో కూడా ఖచ్చితంగా మీరు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఎవరైతే ఏ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారో, ఎవరికైతే రేషన్ కార్డు లేదో, ఎవరికైతే పెన్షన్ లేదో, ఎవరికైతే ఇల్లు లేదో, అదేవిధంగా మహాలక్ష్మి పథకానికి, అదేవిధంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు మన ప్రభుత్వం ఉచితంగా కరెంట్ అందిస్తుందని చెప్పింది. దాన్ని కూడా మీరందరూ దరఖాస్తు చేసుకుని వీటన్ని దరఖాస్తు అయిపోయిన తర్వాత సంక్రాంతి తర్వాత ఒక్కొక్కటి అంచెలంచెలుగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం ఇది ఒక మంచి చక్కటి అవకాశం కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ 9.5 సంవత్సరాలు మనం దగాపడ్డాం. ఏ ఒక్క స్కీమ్ కూడా మనకు అందలే. ఇప్పుడు మన చేతి ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం కాబట్టి ఇలా ప్రభుత్వమే దిగొచ్చి మన వార్డుకొచ్చి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని అందరూ వాడుకోవాలి. కేసీఆర్ పాలనలో పట్టణాలకు దీటుగా గ్రామాల అభివృద్ధి చెందాయని, అదే అభివృద్ధిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం సూర్యాపేట మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బుధవారం సూర్యాపేట మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి వెనుక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. గ్రామాలలో సమస్యలను గుర్తించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు కీలక భూమిక పోషించాలన్నారు. మీరు స్థానికంగా చేసే అభివృద్ధి పనులు భవిష్యత్ తరాలకు చరిత్రగా నిలబడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ నాయుడు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ ఆమె సేవలను కొనియాడారు. కవి, రచయిత్రి, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం బీసీ సంక్షేమ సంఘం, మహిళా ఉద్యోగ, యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక గడియారం సెంటర్లో గల అమరవీరుల స్తూపం వద్ద సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కవి, రచయిత్రి, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం బి సంక్షేమ సంఘం, మహిళా ఉద్యోగ, యోజన, విద్యా సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక గడియారం సెంటర్లో గల అమరవీరుల స్తూపం వద్ద సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళల కోసం 1848 సంవత్సరంలో ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేసి వారికి విద్యాబోధన చేసిందని తెలిపారు. అదేవిధంగా ఆసరా కల్పించిందని, తన జీవితం మొత్తం మహిళల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం సేవ చేస్తూ ప్రాణత్యాగం చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు సింగం లక్ష్మి, సెక్రటరీ చింతపల్లి సదాలక్ష్మి, శంకర్ దుర్గా, ఉద్యోగ సంఘం అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, యువజన సంఘం అధ్యక్షులు మునాస ప్రసన్నకుమార్, సైదులు గౌడ్, బత్తుల శ్రీనివాస్, ఉట్కూరు గిరి, కారింగు లలిత, వలకీర్తి శ్రీనివాస్, మల్లెబడి సతీష్ యాదవ్, కొప్పు యాదయ్య గౌడ్, కొప్పు మహేష్ గౌడ్, పగిల కృష్ణ,
सावित्रीबाई फुले आशयाలను सावित्रीबाई फुले आशयाలను जोहार सावित्रीबाई फुले जोहार सावित्रीबाई फुले जोहार सावित्रीबाई फुले सावित्रीबाई फुले आशयाలను सावित्रीबाई फुले आशयाలను सावित्रीबाई फुले आशयाలను చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం, మహిళా సంఘం, ఉద్యోగుల సంఘం, యువజన సంఘం, విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 193 సంవత్సరాల క్రితం మహిళకు విద్య నిషేధించిన రోజుల్లోనే మహాత్మా జ్యోతిరావు పూలే తన భర్త అయినటువంటి సావిత్రిబాయి పూలేకు విద్యను బోధించి 52 పాఠశాలను నెలకొల్పి మహిళలను చైతన్యం కానంత వరకు సమాజం చైతన్యం కాదనే ఉద్దేశంతో ఆనాడు ఉన్న బ్రాహ్మణ వ్యవస్థ ఎంత వ్యతిరేకించినా ఎదురుడి మహిళలకు చైతన్యపరిచినటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్లో, అసెంబ్లీలో విగ్రహాలు పెట్టి అధికారికంగా చేయాలని, అదేవిధంగా మహిళా బిల్లు పెట్టడం సంతోషదాయకరం. అదేవిధంగా బీసీలకు కూడా సబ్కోటా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో. మరి భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే గారు విద్యా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన 9వ తరం మహిళా ఉద్యమకారిణి, కవి, రచయిత, సంఘ సంస్కర్త. మరి కుల మతాలకు అతీతంగా మరి స్త్రీ పురుషుల భేదం లేకుండా విద్యను అభ్యసించాలని చెప్పేసి సహజమైన హక్కు మనందరికీ ఉంటుందని చెప్పేసి ఆ స్త్రీమూర్తి ఎంతో పోరాటం చేసిన వ్యక్తి. సో అందరూ చదువుకోవాలి, అందరూ సమానంగా బతకాలి అని నిరంతరం తప్పించిన సామాజిక విప్లవ మాతృమూర్తి ఆమె. చౌరస్తాలో మహాత్మా జ్యోతిబా పూలే యొక్క సతీమణి అయిన సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మహిళా లోకాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలనాడు ఏ మీడియాలో కూడా ఏ ప్రసార సాధన లేనప్పుడే వాళ్ళ మహిళల కోసం తాను త్యాగం చేసి, తన కుటుంబం మొత్తం త్యాగం చేసి విద్య బోధన వల్లనే ఇవాళ అందరికీ వెలుగు నింపుతుందని చెప్పి వాళ్ళు భావించి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా సమాజం కోసమే వాళ్ళ జీవితాంతం అహర్నిశలు కృషి చేసి విద్యని అంతమందికి, చాలా మందికి బోధించి వారిని విద్యావంతులను చేసి ముందుకు తీసుకెళ్లిన వారిని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం ఉన్న మహిళలు వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని జరుగుతున్నది నల్గొండ పట్టణ సెంటర్ దగ్గర. అయితే ఆ రోజు ఉన్నటువంటి సామాజిక దురాచారాన్ని పారదోలాలంటే విద్య ఒకటే ముఖ్యమైన ఆయుధమని కలిసినటువంటి జ్యోతిరావు పూలే తన ఇంటి నుంచే తన భార్యతోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు తీర్చిదిద్ది ఆ రోజు తను వేసిన పునాదులే ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో కూడా చైతన్యం చెందారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 193వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. వారు ఒక చేసిన ఉద్యోగంలో మహిళలకు కూడా చదువుకోవాలని ఉద్దేశంతో నానా పోరాటం చేయడం సాధించి ఈ రోజులలో సమాన హక్కుగా మహిళలు కూడా ఎక్కువ చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళడం జరిగింది. అవన్నీ కూడా ఆమె ఆదర్శంగానే ఇవన్నీ ముందుకెళ్ళడం జరిగింది. ఆ రకంగా మిగతా ఆశయాలు కూడా ఆమె చూసి తీసుకుపోయి బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని దొడ్డికొమరయ్య భవనంలో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జులకంటి రంగారెడ్డి పాల్గొని ప్రసంగించారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని దొడ్డికొమరయ్య భవనంలో సిపిఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జులకంటి రంగారెడ్డి పాల్గొని మాట్లాడుతూ దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. అందులో భాగంగానే అయోధ్యలోని రామ మందిరాన్ని ముందుకు తెచ్చి దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేస్తూ ప్రజలను సెంటిమెంట్తో మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం కూని అవుతుందని, అతని సొంత ఎజెండా అమలవుతుందని చెప్పారు. ఒకే దేశం
ఒకే మతం, ఒకే భాష, ఒకే ఆహారం లాంటి విధానాలను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న బీజేపీని గద్దెదించేందుకు ఇండియా కూటమి ఏర్పడిందని, ఇప్పటికే ఈ కూటమి అనేక సమావేశాలు జరిపి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అధ్యక్షత జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నారి ఐలయ్య, కందాల ప్రమీల, పాలడు నాగార్జున, ప్రభావతి, మహమ్మద్ హషం, సిహెచ్ లక్ష్మీనారాయణ, కోన్రెడ్డి నాగిరెడ్డి, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే, ఆమె భర్త మహాత్మా జ్యోతిరావు పూలేల కౌసల్య విగ్రహాలను అసెంబ్లీ, పార్లమెంటులలో ఏర్పాటు చేసి వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. అదేవిధంగా సావిత్రిబాయి పూలే జయంతి రోజున మహిళా ఉద్యమ దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ అధికారి ప్రతినిధి కూరెళ్ల విజయ్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి గోగుల నాగరాజు, తేలు రవి, గంగాధర్, స్వరాజ్, క్రాంతి, కాంచనపల్లి, భూతం వెంకటయ్య, భూతం మంజుల, ఇటికాల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. బుధవారం సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తెలగమల్ల యాదగిరి, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యారా శ్రేణులు నల్గొండ పట్టణంలోని స్థానిక గడియారం సెంటర్లో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బుధవారం సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తెలగమల్ల యాదగిరి, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యారా శ్రేణులు నల్గొండ పట్టణంలోని స్థానిక గడియారం సెంటర్లలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళల కోసం ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేసి వారికి విద్యా బోధన చేసిందని, ఆమె సేవలను కొనియాడారు. అదేవిధంగా అసహాయకులకు ఆసరా కల్పించి తన జీవితం మొత్తం మహిళల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం సేవ చేస్తూ ప్రాణత్యాగం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలగమల్ల మురళి, చింతపల్లి సైదులు, వెంకన్న, శ్రీను, నగేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహాడ్, దేవత్పల్లి, రాజ్యాతండ, తుంగపహాడ్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నాంపల్లి జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వరరెడ్డి హాజరై ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాంపల్లి మండలం పరిధిలోని చిట్టంపహాడ్, దేవత్పల్లి, రాజ్యతండ, తుంగపహాడ్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నాంపల్లి జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వరరెడ్డి హాజరై ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్హులకే ప్రభుత్వం సంక్షేమ పథకాలు చెందే విధంగా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని అన్నారు. దరఖాస్తుదారులకు ఏమైనా సందేహాలు ఉంటే అధికారులు చొరవ తీసుకొని తెలియపరచాలని వారు అధికారులకు సూచించారు. ప్రజాపాలన కార్యక్రమానికి చిట్టంపాడు గ్రామానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సందర్భంగా సర్పంచ్ చందు యాదవ్ మరియు అబ్బనపోయిన ఆంజనేయులు, నాంపల్లి జెడ్పీటీసీ వెలుగోటి వెంకటేశ్వరరెడ్డి, టీం లీడర్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్యలను శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక చిట్టంపాడు సర్పంచ్ చందు యాదవ్, దేవత్పల్లి సర్పంచ్ కుందారపు రమేష్, అధికారులు నాంపల్లి ఎంపీడీఓ శేషుకుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్య, ఏఈఓ నాంపల్లి సాయి కుమార్, చిట్టంపాడు పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, అంగన్వాడీ టీచర్ యాదమ్మ, బుషపాక సంజీవ, బచ్చనబోయిన శ్రీశైలం,
అబ్బనబోయిన ఆంజనేయులు, పాండు, దేవత్పల్లి పంచాయతీ కార్యదర్శి పెద్దులు, గ్రామస్తులు నాగయ్య గౌడ్, జక్కుల రాజు, నారోజు సైదాచారి, పోలేపాక శ్రీరాములు, వెంకటయ్య, దూదిమెట్ల యాదగిరి, అంజయ్య, రాములు, లచ్చమ్మ, అలివేలు, వార్డు సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ చెప్పగా సార్ మీరు యాదన్నాడు సర్పంచ్ చెప్పండి. ఆధార్ కార్డు కూడా అక్కడ కంప్లీట్ ఇక్కడ అక్కడ ఓటు ఉందా ఇక్కడ? అప్లై చేసాం. ఆధార్ కార్డు ఇప్పుడే మారుస్తారు కదా, ఆధార్ కార్డు మారితే మన సార్ ఆ రిసిప్ట్ మీరే ఫిల్ చేస్తారా వాళ్ళు? లేదు కౌంటర్ ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఒక కౌంటర్ నెంబర్ 2 అయితే 2/4 అనేది ఏంటంటే కౌంటర్ నెంబర్ 2, 4 అనేది అప్లికెంట్ నెంబర్. అంటే 4 అప్లికేషన్ అంటే రిజిస్టర్ పెట్టి రిజిస్టర్లో 5 గ్యారెంటీలు అన్నీ కూడా రిజిస్టర్లో ప్రింట్ అయి ఉన్నాయి. దాంట్లో టిక్లు కొట్టుకొని వాళ్ళు ఏ దానికి మహాలక్ష్మి అయితే మహాలక్ష్మి టిక్ కొడతారు, తర్వాత గృహజ్యోతి అయితే గృహజ్యోతికి, తర్వాత ఇందిరమ్మ ఇల్లు అయితే ఇందిరమ్మ ఇల్లు, చేయుతకైతే చేయుత, ఇట్లా అన్ని టిక్లు కొట్టుకొని 5 గ్యారెంటీలకు 5 గ్యారెంటీలు ఫిల్ చేస్తేనే వాళ్ళకి ఏది అవసరం ఉంటే అది ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత దానికి ఆ రిసిప్ట్ అన్నిటి యొక్క సారాంశమే ఈ రిసిప్ట్లో కూడా 5 గ్యారెంటీలు ఉంటాయి. వాళ్ళకి ఏదైతే రాస్తారో దానికి టిక్ కొట్టి వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. బుధవారం సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 5వ జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి పాల్గొని ప్రసంగించారు. బుధవారం సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 5వ జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి పాల్గొని మాట్లాడుతూ మహిళలకు చదువు వద్దు అనే బ్రాహ్మణ అగ్రకుల ఆధిపత్య రోజులలో వితంతు మహిళలను, నిమ్న వర్గాల మహిళలను చేరదీసి వారి కోసం పాఠశాలలు నెలకొల్పి చదువు నేర్పిన ఆదర్శ దంపతులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలు అని తెలియజేశారు. నేటికి చట్టసభల్లో మహిళలకు తరగతుల వారీగా ప్రాతినిధ్యం దక్కడం లేదని, మహిళా హక్కుల కోసం సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహిళా హక్కుల కోసం పోరాటం కొనసాగించడమే సావిత్రిబాయి పూలేకు నిజమైన నివాళి అని తెలియజేశారు. అనంతరం నూతన సంవత్సర 5వ క్యాలెండర్ను విడుదల చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు కిరణ్మయ్, కరుణ, అంజలి, సునీత, లక్ష్మి, మాధవి, హారిక, మల్లీశ్వరి, పుష్ప తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మట్టిపల్లి మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో
బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిల్లే, మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తలమల్ల హసన్లు మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు మట్టిపల్లి మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిల్లెల్ల, మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తల్లమల్ల హసేన్లు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే నాడు అక్షరజ్ఞానం లేని సమాజంలో మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్ది వారిలో చైతన్యం నింపిందన్నారు. నేటి మహిళలు సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను సాధించడమే మనము ఆమెకు అందించే ఘనమైన నివాళి అన్నారు. అనంతరం తల్లమల్ల హసేన్ వసంత సత్యనారాయణ పిల్లెల్ల యాదవ్ని శాల్వాలతో సత్కరించి సావిత్రిబాయి జీవిత చరిత్ర పుస్తకం బహుకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కంచుకోమల వెంకట్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి భిక్షపతి, బత్తుల కౌసల్య, జైళ్ల కుశలవ, తల్లూరు వెంకన్న, కొమ్ము వెంకన్న, న్యాయవాదులు ఎద్దిడ్ల అశోక్, బి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో మరి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం దగ్గర తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయ సీనియర్ న్యాయవాది వసంత సత్యనారాయణ పిల్లే గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నూతనంగా ఎన్నికైన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ యొక్క నాయకత్వంలో ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి అనేది నేను ఆనందం వ్యక్తం చేస్తూ మరి మన సూర్యాపేట జిల్లా ప్రజలకు అందరికీ పేరు పేరిన సావిత్రిబాయి పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారా. మన భారతదేశంలో ఒక జ్ఞానజ్యోతులు, మన భారతదేశంలో జ్ఞానజ్యోతులు ఎవరంటే మొట్టమొదటిగా గుర్తించవలసింది మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రమాబాయి అంబేద్కర్. వీరు తమ కుటుంబాలను కూడా త్యాగం చేసి ఈ భారతదేశంలో అనేక సంవత్సరాలుగా కులం పేరు మీద, మతాల పేరు, వర్గాల పేరు మీద అనేక సాంఘిక, విద్యాపరంగా, రాజకీయంగా అనేక ఆర్థికంగా అణచివేస్తున్న కులాలను మహిళలకు మొట్టమొదట విద్య నేర్పిన మహాతల్లి మన సావిత్రిబాయి పూలే. మరి అలాంటి వారసత్వాన్ని మనం అందరం కూడా ఒకసారి గుర్తుంచుకొని ఈరోజు ఈ దేశంలో ఇంతవరకు మనం బడుగు బలహీన వర్గాలను చదువుకొని విద్యావంతులమని తెల్ల బట్టలు వేసుకొని మంచి షూ వేసుకొని ఈరోజు గౌరవంగా బతుకడం అంటే వాళ్ళ పోరాట త్యాగం, వాళ్ళు చేసే త్యాగం, కుటుంబాల త్యాగం గుర్తించుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ ఆదర్శాన్ని మన పిల్లలకు రాబోయే ధనానికి తెలియజేస్తూ ప్రతి కుటుంబంలో కూడా మన ఇంట్లో జ్ఞానజ్యోతుల చిత్రపటాలు ఉండాలని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనకు అన్నం పెట్టిన వాళ్ళే మన యొక్క శ్రేయోభిలాషం, వాళ్ళే మన కుటుంబాన్ని నిర్వహించారు. అటువంటి త్యాగతనాలను మనం కాదని ఎక్కడెక్కడో వాళ్ళని మనం స్మరించుకుంటే ఇది బాల్యం కాదని తెలియజేస్తున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో మనం చదువుకున్న వాళ్ళు వచ్చే తరానికి మనకు విద్యను అందించాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
సూర్యాపేట హోప్ స్వచ్ఛంద సేవా సమితి కార్యాలయంలో హోప్ స్వచ్ఛంద సేవా సమితి సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు దైద వెంకన్న అధ్యక్షతన భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, రచయిత, సామాజిక కార్యకర్త హమీద్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద బాలాజీ నగర్లో హోప్ స్వచ్ఛంద సేవా సమితి కార్యాలయంలో హోప్ స్వచ్ఛంద సేవా సమితి సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు దైద వెంకన్న అధ్యక్షతన భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, రచయిత, సామాజిక కార్యకర్త హమీద్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల అలంకరించి ఘనంగా నివాళులర్పించాము. అనంతరం ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే నాటి బ్రాహ్మణుల ఆధిపత్య కాలంలో వారికి వ్యతిరేకంగా పోరాడి బాలికల విద్య కోసం, పడుగు బలహీన వర్గాల, అట్టడుగు వర్గాల బాలబాలికల విద్య కోసం పరితపించిన గొప్ప సంఘ సంస్కర్త, వారి జీవితాలలో విద్యా జ్యోతిని వెలిగించిన గొప్ప ఆదర్శ విప్లవ జ్యోతి సావిత్రిబాయి పూలే. ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రముఖ జర్నలిస్టు డాక్టర్ బంటు కృష్ణ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయురాలుగా, సంఘ సంస్కర్తగా, విద్యావంతురాలిగా తన భర్త సామాజిక విప్లవ పితామహుడు జ్యోతిరావు పూలే విద్య నేర్పి నాడు ఆయన అడుగుజాడల్లో నడిచారు. భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కీర్తి ప్రతిష్టలు పొందారు. ఆమె జయంతిని పురస్కరించుకొని భారతదేశ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సామాజిక కార్యకర్త దైద వెంకన్న మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే. ఆమె దళిత బహుజన వర్గాల బాలబాలికలకు విద్యాదానం చేసిన విద్యా జ్యోతి. ఆమె నిరంతరం కుల నిర్మూలన కోసం, వితంతువుల పునర్వివాహం కోసం సతీ సహగమనాన్ని రూపుమాపిన గొప్ప ఆదర్శమూర్తి. సమాజంలో మూఢనమ్మకాలను ప్రాలదోరి బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు నింపిన స్ఫూర్తి ప్రదాత. స్త్రీల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన మానవతావాదన్నారు. ఈ కార్యక్రమంలో సింధు ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి దైద అనిత, పీడీఎఫ్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు, న్యూ లైఫ్ స్వచ్ఛంద సేవా సమితి ఫౌండర్, చైర్మన్ పోతుగంటి వీరాచారి, సిపియుఎస్ ఐఆర్ఎం రాష్ట్ర అధికారి ప్రతినిధి చామకూరి నరసయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పులుసు సత్యం, కేవీపీఎస్ జిల్లా నాయకులు యాదగిరి, ఉయ్యాల నరసయ్య, జహీర్, తండు వెంకన్న, కత్తుల వెంకన్న, తరాల కిరీటి, కళాకారుడు శ్రీను, కత్తుల యేసు, పిఆర్ ఓ శ్రీను, గంగాధర్రావు, నిమ్మనగొట్టి రఘు, టీపీటీఎఫ్ రాష్ట్ర గౌరవ సలహాదారు బచ్చలపూరి జానయ్య తదితరులు పాల్గొన్నారు. కొంతమంది అది నింపుంటారు, కొందరు తెలియక చాలా ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి మీకున్న సందేహాలు కూడా మాకు కూడా తెలిసి ఉంటాయి. కాబట్టి అలాంటివి ఎంఆర్ఓ గారు మీ సందేహాలు నివృత్తి చేస్తారు. 193వ జయంతిని నిర్వహించుకోవడం అభినందనీయం. విద్య ద్వారానే ఏదైనా సాధించవచ్చు. విద్యనే మానవుని చైతన్యానికి పునాది అనే విషయాన్ని ఆనాటి కాలంలోనే గ్రహించి తన భర్త సహకారంతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఆటంకాలు ఎదురైనా, నాటి బ్రాహ్మణీయ వ్యవస్థ ఎంత కఠినంగా పరీక్షలు పెట్టినా వాటన్నిటిని తట్టుకొని ఓర్పుతోని సావిత్రిబాయి పూలే తాను విద్యావంతురాలై, ఒక స్త్రీ కుటుంబంలో విద్యావంతురాలు అయితే కుటుంబం అంతా కూడా విద్యావంతురాలు కావచ్చనే ఒక సదాశయంతో ఆనాడు అందరికీ విద్య నేర్పి భర్త ద్వారా ఆమె ఈ సమాజంలో మనకు ఆదర్శంగా నిలబడ్డది. ప్రతి ఒక్క మహిళలకే కాదు, ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ అన్ని వర్గాలకు కూడా ఆమె ఒక ఆదర్శ జీవి, ఒక సామాజిక ఉద్యమకారిణి. సంస్థ సింధు ఆర్ట్స్ అకాడమీ మరి డైరెక్టర్ గారు దైద వెంకన్న గారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ప్రముఖ వ్యక్తుల యొక్క జయంతులు, అలాగే వర్ధంతులు, ఇంకా సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. చాలా హర్షణీయము. ఈ సావిత్రిబాయి పూలే గురించి వెంకన్న గారు మరి ప్రముఖ జర్నలిస్ట్ డాక్టర్ కృష్ణ గారు చెప్పిన విషయాలన్నీ కూడా నేను వాటిని ఆమోదిస్తూ, అంగీకరిస్తూ, సమర్థిస్తూ కుల వ్యవస్థ గురించి, అంటరానితనం గురించి, బాల్య వ్యవస్థ గురించి,
బాల కార్మికుల వ్యవస్థ గురించి, బాల్య వివాహాలను అడ్డుకోవడంలో మీరు చేసినటువంటి సేవ అనేది అద్వితీయమైనది, అమోఘమైనది. ఎన్నో ఆటంకులు ఎదురైన వాటిని ఎదుర్కొని పాఠశాలల్లో విద్య అనేది చాలా ముఖ్యమైనది. స్త్రీ చదువుకుంటేనే ఆ కుటుంబంలో సమాజంలో అభివృద్ధి పదంలో నడుస్తుందనేది ఒక సదుద్దేశంతో ఆమె పాఠశాలను ప్రథమ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉచితంగా విద్య నేర్పడం అనేది ఆ రోజు నుంచే. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం నల్గొండ మండలం జి చెన్నారం గ్రామంలో నల్గొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంఈఓ కత్తుల అరుంధతి, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉపనదుల వెంకన్నలు పాల్గొని ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం నల్గొండ మండలం జి చెన్నారం గ్రామంలో నల్గొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంఈఓ కత్తుల అరుంధతి, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉపనదుల వెంకన్నలు పాల్గొని ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ హేమలత, శేఖర్, వార్డు మెంబర్లు, పంచాయతీ సెక్రటరీ, గ్రామ అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టినటువంటి సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యజమాని ఎవరైతే వాళ్ళది రాయాలి. తర్వాత ఆ యజమాని కులము ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఇతరులు అన్నది ఆ 3వ కాలంలో రాయాలి. 4వది ఆ యజమాని యొక్క పుట్టిన తేదీ ఉంటే పుట్టిన తేదీ రాయండి. పుట్టిన తేదీ లేకపోతే అందాజతోటి వయసు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఉన్నది అందాజతోటి వేయండి. తర్వాత ఆధార్ కార్డు ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ ఎక్కడైనా ఇవ్వచ్చు. మీరు ఈ రోజే అయిపోతుందని ఏమన్నా కంగారు పడవలసిన అవసరం లేదు. కాబట్టి మీరు ఈ గ్రామంలో జి చెన్నారం విలేజ్ లో మొత్తం 280 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ 280కి దాదాపు అందరికి ప్రతి ఇంటింటికి ఇట్లాంటి ఫామ్స్ మీకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి ఒకవేళ ఇంకెవరికైనా రాకపోతే ఆ రానోళ్ళు కూడా వచ్చి తీసుకోండి. మీకు ఇంకేమన్నా తక్కువ పడితే మేము పంపిస్తాం. మేము దాంట్లో ఫామ్లు అయిపోయినాయని మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ ఫామ్ మాత్రమే, దీన్ని ఒరిజినల్ ఫామ్ మాత్రమే ఇస్తాము. మీరేదో జిరాక్స్ తీసుకొస్తే మాత్రమే తీసుకోవడానికి వీలు పడదు. ఆ రేషన్ కార్డు సంబంధించి ఎవరైనా కొత్త వాళ్ళు రేషన్ కార్డు కావాలనుకుంటే మాత్రము ఒక వైట్ పేపర్ మీద రాసి ఇక్కడ వేరే ఒక జనరల్ కౌంటర్ అని పెడతాము. ఆ జనరల్ కౌంటర్ గా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఈ దరఖాస్తు ఫస్ట్ పేజీలో మీరు చూడండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్థం ప్రజాపాలన అనేది కార్యక్రమం 28వ తారీఖు డిసెంబర్ నుండి 6వ తారీఖు జనవరి ఈ నెల వరకు షెడ్యూల్ అనేది ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారము ప్రతిరోజు 2 విలేజ్లలో కవర్ చేసేటట్టుగా పొద్దున 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గ్రామం, తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు ఒక గ్రామం అనేది డిసైడ్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఈ షెడ్యూల్ ప్రకారము, ప్రజాపాలన షెడ్యూల్ ప్రకారము మొత్తము 5 పథకాలు ఇందులో ఇక్కడ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఈ 5 పథకాలకు సంబంధించిన ప్రిస్క్రైబ్ ఫార్మాట్ అనేది ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. అది ప్రతి ఇంటింటికి ఆ కుటుంబ హౌస్ హోల్డ్స్ ఎన్నైతున్నాయో గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ పథకం అభయస్థం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి పేద బీద అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కాబట్టి నిమ్మలంగా ప్రతి ఒక్కరు ఇచ్చిన ఫామ్స్ని ఇంటింటికి ఇచ్చి మా సిబ్బంది ఇంటింటికి ఫామ్స్ ఇచ్చారు. కాబట్టి ఇంటింటికి ఫామ్స్ తెలియకుండా తెలిసిన వాళ్ళ ద్వారా ఫామ్స్ని క్లుప్తంగా నింపించుకొని తీసుకొచ్చి గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మా సెక్రటరీ కానీ వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి చేయవలసిందిగా కోరుకుంటూ ఎవరైతే వాళ్ళకి ఆ పథకానికి ఆ అర్హుల గురించి దాన్ని టిక్కు పెట్టి ఇస్తే ఇవ్వాలని చెప్పి నాకు మనం. సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో స్థానిక గడియారం సెంటర్లో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడారు. సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో స్థానిక గడియారం సెంటర్లో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ శ్రీమతి సావిత్రిబాయి పూలే, ఆమె భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గార్ల కాంస్య విగ్రహాలను నూతనంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ పార్లమెంటులో ఏర్పాటు చేసి
వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించాలన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి రోజున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నేలపట్ల సత్యనారాయణ, కాసోచు విశ్వనాథం, కోశాధికారి నల్లసొమ్మ మల్లయ్య, యువజన సంఘం అధ్యక్షులు చొల్లేటి రమేష్, నక్కరకంటి కాశయ్య, కంది సూర్యనారాయణ, చిక్కుళ్ళ రాములు, చొల్లటి ప్రభాకర్, కుప్పు రాంబాబు, కర్నె ఆనంద్ బాబు, ఎన్ పిచ్చయ్య, గంజి పిచ్చమయ్య, నిమ్మగోని కృష్ణయ్య, నేలపట్ల పరశురాములు, ఎల్లం రాజు, ఎన్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సావిత్రిబాయి పూలే భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమె ఎన్నో సేవలు అందించినందుకు ఆమె మరి 193వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అంతేకాకుండా ఉపాధ్యాయుడే ఉద్యమకారి. ఈ సమాజాన్ని మార్చే శక్తి ఉపాధ్యాయుల్లోనే ఉంది. ఉపాధ్యాయులు సొమ్ముకు, సారాకు, డబ్బుకు అమ్ముడుపోయి ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఆమె బడుగు బలైన వర్గాల కొరకు లేదని భర్త దగ్గర చదువు నేర్చుకొని అలా అప్పుడే పాఠశాలకు వెళ్ళి మహిళలకు విద్య నేర్పిన మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఆమె. విషయాలు సాధించాలంటే బీసీలు అందరూ రాజ్యాధికారంలో ఉండాలి. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు ప్రభుత్వము సావిత్రిబాయి పూలే జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని, సావిత్రిబాయి పూలే ఆశయాలు కొనసాగించాలంటే నేటి విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి గ్రామంలో చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నారు. సావిత్రిబాయి జయంతి సందర్భంగా ఆమె ఆశయాలు ఆ రోజులల్లో ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్నే మహిళల కోసం మన సావిత్రిబాయి ఎంతో పాటుపడేది. ఇవాళ ఇన్ని సౌకర్యాలు ఉన్నా కానీ ఇంకా మహిళలపై ఇంకా దూరంగా ఇవాళ అగ్రవర్ణాల వారు ఇంకా బీసీ వారిని, ఎస్సీ, ఎస్టీ అందరినీ కూడా ఇంకా దగ్గరికి రానియకుండా దూరంగా ఉంచడమే జరుగుతుంది. సావిత్రిబాయి పూలే పుట్టినరోజు ఏంటనే గారితో వివాహం జరిగిన తదుపరి ఆమె చదువు నేర్చుకొని శ్రీమతి సావిత్రిబాయి పూలే యొక్క 193వ జయంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆమె కవి, రచయిత్రి, సంఘ సంస్కర్త, భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయులు. ఆ రోజుల్లో 180-190 సంవత్సరాల క్రితం స్త్రీలకు విద్య నిషేధించబడిన రోజుల్లో ఆమె తన భర్త దగ్గర చదువుకొని 1848లోనే ఒక పాఠశాలను పూనాలో నెలకొల్పి ఆమె మహిళలకు విద్య నేర్పినటువంటి యొక్క గొప్ప సంఘ సంస్కర్త. ఎందుకంటే ఆమె పాఠశాలకు పోతున్నప్పుడు అగ్రవర్ణాల వాళ్ళ మీద బుద్ధదల్లి ఆమె మీద దూషించి అనేక రకాలైనటువంటి హింసలకు గురి చేసినా కూడా ఆమె ఏమాత్రము దంకకుండా పాఠశాలకు వెళ్ళి మహిళలకు విద్య నేర్పి మరి తిరిగి అదే కార్యక్రమాన్ని కొనసాగించడమే కాకుండా తర్వాత రోజుల్లో కూడా మహిళల యొక్క మరి అభ్యున్నతికి, మహిళల యొక్క చదువు కోసం అనేక కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప మహిళ. అంతేకాకుండా ఆమె జీవితాంతం సమాజ సేవలో గడిపినటువంటి వ్యక్తి. చివరికి ఆమె జీవితం చివరి దశలో కూడా మరి ప్లేగ్ వ్యాధి సోకి అనేక మంది చనిపోతూ ఉంటే వాళ్లకు సేవ చేసి ఆమె కూడా ప్లేగ్ వ్యాధి ఉంటే మరణించినటువంటి యొక్క గొప్ప చరిత్ర. ఎందుకంటే ఆమె భర్త సమాజంలో ఉన్నటువంటి యొక్క ఆనాడు ఉన్నటువంటి యొక్క మూఢనమ్మకాలకు తర్వాత వీటికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళు కోరుకునేది ఏంటంటే సత్యశోధిక సమాజాన్ని స్థాపించి సమాజంలో అసమానత లేని సమాజం కావాలి, ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్ని రంగాల్లో మరి సమానమైనటువంటి హక్కులు కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు
ఆ యొక్క వారు కోరుకున్నటువంటి యొక్క అసమానతని సమాజం ఈనాటి కూడా రాలేదని మేము రాజకీయంగా కానీ ఏ రకంగా రాలేదని కోరుకుంటాం. ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు తొలిమెట్టు ఉన్నతిలో భాగంగా బుధవారం పఠనోత్సవం కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ అమలు చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు తొలిమెట్టు ఉన్నతిలో భాగంగా బుధవారం పఠనోత్సవ కార్యక్రమాన్ని పాఠశాలల విద్యాశాఖ అమలు చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధారణంగా పాత సంవత్సరం క్యాలెండర్ను చెత్తబుట్టలో వేస్తాం. కానీ నల్గొండ జిల్లా గట్టుపల్ మండలం తేరెట్లపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరావు పాత సంవత్సరం గూడ క్యాలెండర్లను పడేయకుండా 1వ తరగతి విద్యార్థులకు రీడింగ్ కృత్యాలకు TLM ఉపయోగిస్తున్నారని తెలిపారు. బుధవారం సూర్యాపేటలోని ఖమ్మం రోడ్లో గల పెట్రోల్ బంక్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ బైక్ వాహనాల షోరూం ప్రభుదేవ ఎంటర్ప్రైజెస్ను SS మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ P. సంగీత లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. బుధవారం సూర్యాపేటలోని ఖమ్మం రోడ్లో గల పెట్రోల్ బంక్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ బైక్ వాహనాల షోరూం ప్రభుదేవ ఎంటర్ప్రైజెస్ను SS మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ P. సంగీత లాంఛనంగా ప్రారంభించి మాట్లాడుతూ విద్యుత్తో నడిచే వాహనాలు వాడటం వలన ఆర్థికంగా పెరుగుదల ఉంటుందని, పెట్రోల్ డీజిల్ ఖర్చులు తప్పుతాయని అన్నారు. విద్యుత్తో నడిచే వాహనాలు కాలుష్యాన్ని వెదజల్లవని, అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు కల్పించి విద్యుత్ వాహనాలను విరివిగా కొనేలా ప్రోత్సాహకాలు ఇస్తున్నారని వివరించారు. ఎలక్ట్రిక్ బైక్ల వలన ప్రమాదాలు కూడా జరగవని వెల్లడించారు. ఆయా బైక్లను బట్టి ఒకసారి ఛార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్లు ఏకబిగిన ప్రయాణించవచ్చని ఆమె వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రికల్ బైక్లను ఆదరణ రోజురోజుకు పెరుగుతుందని, తమ సంస్థ 20కి పైగా మోడల్స్లో ఎలక్ట్రికల్ బైక్లను అందిస్తుందని, ప్రతివారు కూడా కాలుష్యాన్ని తగ్గించడానికి, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, ఆర్థికంగా ఆదా చేసుకోవడానికి, ప్రమాదరహితంగా జీవించడానికి విద్యుత్తో నడిచే 2 వీలర్లను ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో SS మోటార్స్ ఈకో స్పోర్ట్స్ ఫౌండర్ లీడర్ ఎస్ రవికుమార్, సూర్యాపేట షోరూం ప్రభుదేవ ఎంటర్ప్రైజెస్ అధినేత నకరకంటి సైదుల్ గౌడ్, సేల్స్ మేనేజర్లు, సేల్స్ టీమ్, బిజినెస్ పార్ట్నర్స్ కారింగుల లింగయ్య, చెరుకుపల్లి శ్రీను, నాగరాజు, కృష్ణ, దున్న శ్యామ్, రాపర్తి వెంకన్న, గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పాస్టర్లు సల్మాన్, రాజ్ థామస్, జాన్ మార్క్, రుబెన్, బాబురావు, హజారియా తదితరులు పాల్గొన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని కుడకుడ రిలయన్స్ డిజిటల్ దగ్గర బాలాజీ నగర్లో ప్రముఖ వ్యాపారులు బుద్ధ శ్రీనివాస్, తొనుకునూరి సంతోష్ల ఆధ్వర్యంలో స్టార్ పవర్ జెట్ DG లోన్స్ బ్రాంచ్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని కుడకుడ రిలయన్స్ డిజిటల్ దగ్గర బాలాజీ నగర్లో ప్రముఖ వ్యాపారుల బుద్ధ శ్రీనివాస్, తోనుకూరి సంతోష్ల ఆధ్వర్యంలో స్టార్ పవర్ ZGD లోన్ బ్రాంచ్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టార్ పవర్ DG లోన్స్ సంస్థ 80 బ్యాంకులతో టైఅప్ అయ్యే దేశంలో 10 పెద్ద నగరాలలో విస్తరించింది. అతి తక్కువ వడ్డీతో అన్ని రకాల రుణాలు ఇస్తుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట బ్రాంచ్ మేనేజింగ్ పార్ట్నర్ బుద్ధ శ్రీనివాస్ గుప్తా, తోనుకూరి సంతోష్ కుమార్, వాసవి క్లబ్ మిట్టపల్లి రమేష్, వెంపంటి శబరినాథ్, దేవరశెట్టి సత్యనారాయణ, శ్రీకాంత్, సతీష్, చోళ మండల్, ఈ ఫైనాన్స్ మేనేజర్ అనిల్ సుందరం, ఫైనాన్స్ మేనేజర్ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలో మహిళల హక్కుల సాధన కోసం ఉద్యమించిన ధీరవనిత మహాత్మా సావిత్రిబాయి పూలే అని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ కొనియాడారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పూలే విగ్రహం వద్ద సావిత్రిబాయి 193వ జయంతి పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పాఠశాలలు ఏర్పాటు చేసి అనేక మంది మహిళలకు విజ్ఞానాన్ని అందించిన గొప్ప ఉపాధ్యాయుని అని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రుల తర్వాత జ్ఞానాన్ని అందించేది ఉపాధ్యాయులని గుర్తు చేశారు. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని నమ్మిన గొప్ప మానవతామూర్తి అని తెలిపారు. తన భర్త మహాత్మా జ్యోతిబా పూలే సహకారంతో బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యను అందించే పనికి పూనుకుందని అన్నారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో జరుగుతున్న కుల వ్యవస్థ అశృషిత అంటరానితనంకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్మించిందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మం పార్టీ అంజయ్య గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా సహాయ కార్యదర్శి చిల్వేరు రమేష్, జిల్లా కార్యదర్శి రేసు నాగయ్య గౌడ్, పెద్దాపురం నరసయ్య, టైలర్ సత్యం, మారుతి కృష్ణారెడ్డి, వరుణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో ఇక్కడికి రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ గారు, జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ గారు, జిల్లా సహాయ కార్యదర్శి రేసునాగయ్య గారు, జిల్లా కోశాధికారి పాల సైదులు, మన పెద్దాపూర్ నర్సయ్య గారు, పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ గారు, మారుతి గారు ఇక్కడ చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మహిళల హక్కుల కోసం ఆనాడు బ్రిటిష్ పరిపాలనలో స్త్రీలకు ఎలాంటి హక్కులు లేకుండా ఎలాంటి స్త్రీలను అట్టడుగు ఇంటి నుంచి ఇంటికే పరిమితమైనట్టు వారికి సామాజిక నైపుణ్యత, సమాజంలో గుర్తింపు, సమాజంలో గౌరవం, ఇవన్నీ సొసైటీలో గౌరవం రావాలంటే ఆనాడు సావిత్రిబాయి పూలే గారు భారతదేశంలో మొట్టమొదటిగా ఉపాధ్యాయురాలుగా ఒక భారతదేశానికి ఒక చరిత్రను స్థాపించి ఆమె యొక్క స్త్రీల యొక్క హక్కుల కోసం, సమాజ నిర్మాణం కోసం ఆమె ఎనలేని కృషి చేసింది. ఆ కృషి ఫలితంగానే ఈనాడు సమాజంలో ప్రతి ఒక్కరు స్త్రీలు అన్ని ఉద్యోగాల్లో కానీ, అన్ని అవకాశాల్లో కానీ, అన్ని ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా స్త్రీలు రాణిస్తున్నారంటే ఇలా కారణం సావిత్రి గారి పూలేనే. మరి వారి యొక్క మహనీయుల యొక్క చరిత్రను మరి కనుమరుగు కాకుండా మరి అందరూ కూడా మరి ఉండాలని, ఈ సమాజానికి ఉపయోగపడాలని ప్రతి ఒక్కరు కూడా చూసుకొని భావితరాలకు వారి యొక్క ఆదర్శాలను, వారి యొక్క సేవలను మనం గుర్తించుకుంటూ ఉండాలని ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటూ మరొకసారి నమోదు తెలియజేసుకుంటాం. హెడ్లైన్స్ మరోసారి. అట్టడుగు వారి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్న ప్రభుత్వం విప్ బిల్ ఐలయ్య. బీఆర్ఎస్ అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సావిత్రిబాయి పూలే బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణత్యాగం చేసిందన్న నుడుగు లక్ష్మీనారాయణ. మోదీని గద్దెదించడమే ఇండియా కూటమి లక్ష్మణ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జుల్లకంటి రంగారెడ్డి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం. సావిత్రిబాయి పూలే నిమ్నవర్గ
వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడిన ఐద్వా జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి. సావిత్రిబాయి పులే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న వసంత సత్యనారాయణ పిల్లెళ్ళ తల్లమల్ల హత్తోయి. హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ సింధు ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి జయంతి వేడుకలు. చెన్నారం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం. సావిత్రిబాయి పులే జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు. పఠనోత్సవం కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విద్యాశాఖ. రానున్న భవిష్యత్తు అంతా విద్యుత్తో నడిచే వాహనాలదే అన్న ఎస్ఎస్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ పి సంగీత. గృహ నిర్మాణ పర్సనల్ లోన్లు వ్యాపార రుణాల కోసం ప్రముఖ బ్యాంకుల నుండి రుణాలు పొందాలన్న ఆ సంస్థ మేనేజర్ కె శ్రీనివాస్. మహిళల హక్కుల కోసం పోరాడిన వీరవనిత సావిత్రిబాయి పూలే అని కొనియాడిన పంతంగి వీరస్వామి గౌడ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.